హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? యావండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే గనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చాలా రోజులైపోయింది. చెప్పాను కదా! కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. థ్రోట్ బాలేదు. అందుకే వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోయాను. సో, అయితే ఇది చాలా రోజుల క్రితం అప్‌లోడ్ చేయాల్సిన వీడియో. అలా పెండింగ్‌లో ఉంది. సో, అందుకని ఇవాళ ఒక అందమైన అద్భుతాన్ని ఈ వీడియోలో మనం సృష్టించేద్దాం. సరేనా? సో, అయితే ఇలా నేను ఒక చిన్న పాట్‌ని తీసుకొని మన దగ్గర జీ వైర్ ఉంటుంది కదా! క్రాఫ్ట్ వైరు. ఆ క్రాఫ్ట్ వైర్ తోటి ఇలా ఉంచేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ జీ వైర్‌ని ఈ పాట్ చుట్టూ ఇలా అమర్చేయాలి అనేది ఒక థాట్ అనమాట. సో, ఇలా వంచేసి ఈ పాట్ చుట్టూ గూడా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత వెనకాల ఏంటంటే మనం టైల్ పెట్టడానికి వీలుగా ఉంటుంది కదా అని ఇలా సెట్ చేశాను. దీనికి సపోర్టింగ్ కోసం మనం ఇంకా కొన్ని వైర్స్‌ని తీసుకొని పెట్టుకోవచ్చనమాట. అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇది పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని మనం దాని చుట్టూ నా దగ్గర ఈ B7000 గ్లూ ఉంది కదా! దాన్ని పెట్టేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే ఇది కదలకుండా ఉండిపోతుంది. సో, ఇది చాలా ఈజీగా మనకి అయిపోయే పననమాట. ఇనీషియల్‌గా ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఒక్కసారి ఆరిపోయిందంటే మాత్రం అస్సలు కదలదండి. చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ గ్లూ. సో, అందుకని మోస్ట్‌లీ నేను యూజ్ చేసే క్రాఫ్ట్స్‌కి ఈ గ్లూనే యూజ్ చేస్తూ ఉంటాను. సో, వెనకాల ఇలా సపోర్టింగ్ కోసం టైల్‌కి అక్కడక్కడ 2, 3 వైర్స్‌ని నేను ఇలా అడ్డంగా పెట్టేస్తున్నాను. సో, ఇలా అనమాట. చూసారు కదా! ఇలా. సో, ఇది చేసేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బట్ దెన్ ఔట్‌కమ్ వచ్చిన తర్వాత ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ దివాళీకి కూడా నేను డెకరేటివ్ ఐటెమ్ కింద యూజ్ చేసుకున్నాను దీన్ని. చాలా బావుంది. ఎవరైనా సరే ట్రై చేయాలనుకుంటే ఈ కార్తీక మాసంలో ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయొచ్చు. అయితే వెనకాల ఇలా మనం పెట్టేసాం కదా! ఫ్రంట్‌లో ఏమో హెడ్ కోసం నెక్ అండ్ హెడ్ కోసం ఇలా నేను బెండ్ చేసి పెడుతున్నాననమాట. సో, మనం సింగిల్‌గా ఒకటే పెట్టి వైర్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఐ మీన్ ఒకటే వైర్‌ని పెట్టి దాని చుట్టూ నెక్‌లా చేసుకోవచ్చు. నేను కొంచెం నెక్‌ని కొంచెం లావుగా ఉండేలా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకని ఇలా చేస్తున్నాననమాట. ఇక్కడ ఇది కదలకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నానంటే మాస్కింగ్ టేప్ ఉంటుంది కదా! మాస్కింగ్ టేప్ తోటి ఇలా పెట్టేసాను. సో, ముక్కులాగా ముందొచ్చేటట్టుగా ఉండేటట్టు చేశాననమాట. సో, ఇలా చేసిన తర్వాత దీన్నేం చేస్తున్నానంటే ఈ పాట్‌కి మనం దీన్ని అతికించేయడమే. సో, ఇట్లా. సో, ఇలా అతికిచ్చేస్తే మీకు అర్థమై ఉండుంటుంది. అసలు నేను ఏం చేయాలని అనుకుంటున్నాను అనేది. ఇక్కడ మాత్రం నేను గ్లూ గన్‌తో అతికించాను. ఎందుకంటే ఇది ఇన్‌స్టంట్‌గా అతుక్కోవాలి. ఇన్‌స్టంట్‌గా అతుక్కోవడానికి గ్లూ గన్ కంటే మంచిగా యూజ్ అయ్యేది ఏది లేదు అని అనుకున్నాను. సో, అలాగే అతికిచ్చేసి దానిపైన మళ్ళీ B7000 వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా! దాన్ని ఏం చేస్తున్నానంటే దీనికి ఇలా అతికిచ్చేస్తున్నాను. ఒక హంస షేప్‌లో వచ్చేటట్టు. హంస అనడం కంటే ఇదొక నెమలి అని అనుకోండి. కానీ చాలా బావుంటుందండి ఔట్‌కమ్ అయితే. అసలు ఎంత బావుంటుందనుకుంటున్నారు? చూస్తే మీకే అర్థమవుతుంది. సో, ఈ అల్యూమినియం ఫాయిల్‌ని ఇలా అతికించేసుకొని, మనం నెక్ దగ్గర కొంచెం చూసుకొని సైజ్ అది తల దగ్గర అది మొత్తం అల్యూమినియం ఫాయిల్ పెట్టేసిన తర్వాత చూడండి భలే ఉంది కదా! ఇలా ఉంచేసుకున్నా కూడా చాలు అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర కోల్డ్ పోర్సిలిన్ క్లే ఉంటే ఆ క్లేని ఇలా అప్లై చేసేస్తున్నాను. సో, ఇలా మొత్తం మనం అప్లై చేసేసుకోవడమే అనమాట. లేయర్‌లా చేసుకొని ఇలా మనకి కావాలన్నప్పుడు చేసేసుకోవచ్చు. నేను ఇనీషియల్‌గా అనుకున్నాను నెక్ దగ్గర కొంచెం లావుగా అయిందేమో అని. కానీ పర్వాలేదు. చాలా బావుంది చూడ్డానికి. సంథింగ్ డిఫరెంట్. అన్నీ ఒకలా చేస్తే బాగోదు కదా! చూడ్డానికి కూడా. సో, చాలా బావుంది ఇలా అని అనిపించింది. సో, ఇలా చేసిన దీనిపైన ఈ వెనకాల బ్యాక్ సైడ్ ఏవైతే మనం టైల్‌లా పెట్టుకున్నామో దానికి నెమలికి పించాలుంటాయి కదా! అవి ఎలా చేసుకోవాలనేసి ఇలా ఏం చేస్తున్నానంటే నాకు తెలిసినట్టుగా నేను ఇలా చేసేస్తున్నాను. మీరు ఇంకా అందంగా, అద్భుతంగా కూడా చేసేయొచ్చు. సో, ఇలా. సో, ఇలా ఫెవికాల్ అప్లై చేసేసి ఇలా అతికిచ్చేస్తున్నాననమాట. సో, చూడటానికి ఇదంతా రెడీ అయిన తర్వాత దీని టైల్ ఎంత బావుందనుకుంటున్నారు? నాకైతే చాలా 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 నచ్చేసింది. చూడండి సగం రెడీ అయ్యేటప్పటికే భలే ఉంది కదూ! అసలు ఎంత బావుందో!
నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు వాటిని చూసి మరీ మరీ మురిసిపోతుంటాను. ఏంటి దేవి ఇలా చెప్తుంది అని మీరు అనుకోవద్దు. ఆ ఆనందానికి అవధులే లేవనమాట. సో, ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత అసలు ఫ్రంట్‌లో నేను యాక్చువల్లీ ఏ క్రాఫ్ట్ చేసినా ఒక ఐడియా లేకుండానే స్టార్ట్ చేస్తాను. సో, దాని ఔట్‌కమ్ చూసి ఆనందిస్తాను. ఏదైనా ప్లాన్ చేసుకొని అది ఇలా వస్తుంది, అలా వస్తుంది అని ఆలోచించుకునే కంటే ఏ ప్లానింగ్ లేకుండా ముందుకు వెళ్ళిపోతే భలే ఉంటుంది కదా! అయితే ఒక ఆలోచన అనేది మనం ఏ విధంగా అప్లై చేస్తాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుందనమాట. సో, ఇలా. సో, మీరు చూస్తున్నారు కదా! ఇదంతా ఇలా అప్లై చేసేసాను. చూడటానికైతే చాలా 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 బావుంది. మీ అందరికి కూడా నచ్చింది కదా! సో, అది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీని బాడీ పైన ఇలాగే చిన్ని చిన్నిగా చేసేసుకొని మనం వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఎలా చేసామో అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్నగా చేసేసి ఇలా అతికిచ్చేస్తున్నాను. చూడటానికి భలే ఉంది తెలుసా! ఇదంతా రెడీ అయిన తర్వాత అసలు వాహ్! అనిపించిందంటే నమ్మండి చాలా బావుంది. సో, ఇదంతా కూడా పోర్సిలెన్ క్లేనే. ఇంకా వేరే ఏమి యూజ్ చేయలేదు. మీరు కావాలంటే వాల్ పుట్టిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు వాల్ పుట్టి చేసేటప్పుడు కొంచెం విరుగుతుందేమో, ఆ కంఫర్ట్ ఉండదేమో అనిపించి నేను కోల్డ్ పోర్సిలెన్ యూజ్ చేశాను. బట్ దెన్ చాలా 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 బావుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి ఈ నెక్ దగ్గర నుంచి కొంచెం ఈకలలాగా ఇలా చేసేస్తున్నాననమాట. చూడడానికి భలే ఉంటుంది. ఇది కూడా ఇదంతా రెడీ అయిన తర్వాత సంథింగ్ డిఫరెంట్ ఒక యూనిక్ ఐటెమ్‌ని మాకు పరిచయం చేశారు దేవి గారు అని మీరు నన్ను అనకపోతే అడగండి. ఇలా మెడ వరకు అప్లై చేసేస్తే చాలా బావుంటుంది చూడడానికి. సో, దీని అవుట్‌లుక్ చాలా బాగా వస్తుంది అని అనిపిచ్చింది. సో, చాలా బావుంది చూడండి. లాస్ట్‌లో ఏంటంటే కొంచెం గజిబిజిగా చేస్తున్నాను. కొంచెం పీకాక్ నెక్ అలానే ఉంటుంది అనే ఉద్దేశంతో అనమాట. ఈ పీకాక్ పైన నెమలి పించం చేసుకోవాలి కదా! ఆ పించాల కోసం ఐ మీన్ నెమలి పించం కాదు. పైన కుచ్చులాగా ఉంటుంది కదా! దానికోసం ఏం చేస్తున్నానంటే పైన ఇలా చేసేసి పైన ఒక 3 ఇలా పెట్టేస్తున్నాను. చూడడానికి కొంచెం బావుంటుంది అండ్ డిఫరెంట్‌గా ఉంటుంది. వీటితో కూడా మనకి తర్వాత చాలా యూజ్ అవుతుంది. సో, ఆ ఉద్దేశంతోటి నేను ఇలా చేస్తున్నాననమాట. ఇదంతా రెడీ అయిన తర్వాత ఇలా ఉంది. చాలా బావుంది కదా! మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంక మీకు నచ్చినట్టు ఎక్కడైనా వాల్‌కి కూడా అలా స్టిక్ చేసుకోవచ్చు. అయితే నేను దీవాళికి ఎలా డెకరేట్ చేశానో తెలుసా? చూడండి ఎంత బావుందో కదా! నాకైతే చాలా 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 నచ్చేసింది. మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా మనం మన చేత్తో చేసుకున్నవే. ఈ దీపావళికి నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ రోజు మీకు ఇవన్నీ పెట్టాలి అని అనుకున్నాను. కానీ అవ్వలేదు. సో, అందుకే ఈరోజు మీకు ఇవన్నీ కూడా ఇలా చూపించేస్తున్నాను. మీ అందరికీ నచ్చాయి కదా! అయితే ఆలస్యం ఎందుకు తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.